పార్వతి సిస్టర్, చెప్పండి, సీతమ్మలో నేటి తరం గ్రహించాల్సిన అంశాలేంటి? సీతమ్మ రాముణ్ణి, ఇది రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం, అలాంటి మార్గంలో రాముణ్ణి నడిపించిందే సీత. మరి ఆ సీతలో ఉండే గొప్ప గుణాలేంటి? ముఖ్యంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నిజంగా మనం చాలా అంటే చాలా మంచి టాపిక్ ని ఎంచుకున్నాం అనమాట. సో ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూడా చెప్పిన దాన్ని బట్టి సీతమ్మ దేవి సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రత, ధైర్యము, సహనము, అణుకువ, వినయము, ఇటువంటివన్నీ కూడా పోతపోసినటువంటి ఒక విగ్రహ స్వరూపం అన్నమాట. నేటి తరం నిజంగా సీతాదేవి నుంచి ఎన్నో లక్షణాలని, ఎన్నో గుణాలని, ఎన్నో శక్తుల్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా సీతమ్మ దేవి లేదా సీతాదేవి ఎక్కడా భయపడినట్టు కానీ, బాధపడినట్టు కానీ, కృంగిపోయినట్టు కానీ లేకుండా చాలా ధైర్యంతో, సాహసంతో, ఓర్పుతో ఆ పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ఒక శక్తి స్వరూపిణిగా, ఒక దివ్య గుణాలతో సంపన్నంగా ఉన్నటువంటి ఒక దైవీ స్వరూపంగా మనకి సీతమ్మ వారు కనిపిస్తారనమాట. అలాగే ఇందాక మనం చర్చలో విన్నట్టు శివధనస్సుని నిజంగా 5,000 మంది కూడా కలిసి తీసుకొచ్చినా కూడా దాన్ని మోయలేరు. కానీ నిజంగా అక్కడ మనకి చూపిస్తారు, సీతమ్మ దేవి ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి అక్కడికి వెళ్తే జస్ట్ ఊరికనే అట్లా శివధనస్సుని కదిలించినటువంటి సందర్భము, ఇవన్నీ చూస్తే ఆమె ఒక శక్తి స్వరూపిణి అని మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ రోజు ప్రస్తుత తరం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సీతమ్మ దేవి ధర్మంలోను, సత్యంలోను ఒక దివ్య శక్తి స్వరూపిణిగా ఉన్నారు. అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే తన సహనాన్ని, ధైర్యాన్ని కోల్పోకుండా నిరంతరము తను రావణ యొక్క చెరలో బందీలో ఉన్నప్పుడు శ్రీరామున్నే జ్ఞాపకం చేస్తూ 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 శ్రీరాముని యొక్క స్మృతిలోనే ఉంటూ ఆ మాయా రావణుడు పూర్తిగా వధింపబడటానికి, సంహారం జరగడానికి కావలసినటువంటి తపస్సు చేసినటువంటి ఒక తపస్వి మూర్తి అన్నమాట మన సీతాదేవి. సో ఈరోజు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా టెన్షన్ అవటం, వర్రీ అవటము, బాధపడటము, ఇటువంటివన్నీ మనం నేటి యువతలో చూస్తూ ఉన్నాం కదా. సో మనం ఎప్పుడైతే ఇటువంటి విశేషమైనటువంటి సందర్భాల యందు లేదా రామాయణంలోని విశేష ఘట్టాల యందు శ్రీరాముడు కానీ లేదా శ్రీ సీతామాత కానీ ప్రదర్శించినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ దైవీ గుణాలని, ఆ సాహసాన్ని, ఆ అణుకువని, ఆ వినయాన్ని, ఆ పట్టుదలని, ఆ దృఢ సంకల్పాన్ని, ఆ దీక్షని, ధర్మానికి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఇలాగే కట్టుబడి ఉండాలి అనేటువంటి ఆ సమయ స్ఫూర్తిని ఈ రోజు మనం ప్రస్తుతం ఉన్నటువంటి నేటి యువతరం తీసుకోగలిగితే, ఆ గుణాలని మన మనస్సులో చింతన చేయగలిగితే, ధారణ చేయగలిగితే నిజంగా మనం కూడా మన జీవితంలో ఎంతో విజయవంతం అవుతాము. భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి, ఆ పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలకి, ఆ సీతమ్మ దేవి యొక్క ఆశీర్వాదాలకి కూడా మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలం. అంటే జనరల్ గా ధర్మాన్ని మనము అన్ని పరిస్థితుల్లో పాటించడం అదొక గొప్ప విషయము. కానీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా ధర్మాన్ని ఆచరించడము, ఆ ధైర్యంతో ఉండటము, ఆ వినయ విధేయతలతో ఉండటము మనం సీతమ్మ వారి నుంచి ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. చాలా అద్భుతంగా వివరించారు పార్వతి గారు.